బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజ్భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లులకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలంటూ వివిధ విద్యార్థి సంఘాలతో కలిసి బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడికి యత్నించారు. రాజ్భవన్ ముందు బైఠాయించి నిరసనలతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. గవర్నర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో విద్యార్థి సంఘాలను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజ్భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలంటూ వివిధ విద్యార్థి సంఘాలతో కలిసి బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడికి యత్నించారు. రాజ్భవన్ ముందు బైఠాయించిన నిరసనలు చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. గవర్నర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో విద్యార్థి సంఘాలు అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజ్భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలంటూ వివిధ విద్యార్థి సంఘాలతో కలిసి బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడికి యత్నించారు. రాజ్భవన్ ముందు బైఠాయించిన నిరసనలు తెలిపారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. గవర్నర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో విద్యార్థి సంఘాలను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, ప్రస్తుతం రాజ్భవన్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ వెన్నెల. రాజ్భవన్ వద్ద ఉధృత వాతావరణం నెలకొంది అని చెప్పుకోవాలి. అయితే గతం నుంచి కూడా గవర్నర్ ఆమోదం తెలపాల్సినటువంటి బిల్లులకు సంబంధించిన నేపథ్యంలో దాంట్లో ప్రధానంగా యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు కి సంబంధించిన బిల్లును వెంటనే ఆమోదం తెలపాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. పలుసార్లు వినతి పత్రం అందజేసినప్పటికీ కూడా గవర్నర్ కావాలనే బిల్లును ఆమోదించట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. యూనివర్సిటీలకు సంబంధించినటువంటి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎంతో మంది విద్యార్థి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరగబోతుంది. అయితే ఈ నేపథ్యంలో బిల్లు ఎందుకు ఆమోదం తెలపట్లేదంటూ కూడా అనేక సందర్భాలలో కూడా ఇటు గవర్నర్ ని కోరడం జరిగింది. పలు సందర్భాలలో కూడా పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా ఈ కామన్ వెల్ఫేర్ కి సంబంధించిన బోర్డుకి సంబంధించినటువంటి పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో కూడా గవర్నర్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఈ రోజు బీఆర్ఎస్కి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీను ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడికి యత్నించారు. రాజ్భవన్ ముందు పెద్ద ఎత్తున కూడా బైఠాయించినటువంటి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దాంతో భాగంగానే స్థానికంగా మొత్తం రాజ్భవన్ ఎదుట మొత్తం కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అని చెప్పుకోవాలి. గవర్నర్ డౌన్ అంటూ కూడా నిరసన చేపట్టిన నేపథ్యంలో విద్యార్థులకు సంబంధించినటువంటి ఆందోళన చేసినటువంటి విద్యార్థులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఒకేసారి పలు ప్రాంతాల నుంచి ఒకటేసారి రావడంతో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. సరౌండింగ్స్ లో ఉన్నటువంటి పోలీసు బలగాలందరినీ కూడా పిలిపించి వారందరినీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కొంత రాజ్భవన్ వద్ద కొంత హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయిందని చెప్పుకోవాలి. గతంలో నుంచి కూడా ఇటు ఆమోదం తెలపాల్సిన బిల్లులకు సంబంధించి ఎందుకు ఆమోదం తెలపట్లేదంటూ కూడా డిమాండ్ చేసిన సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. గతంలో మనం చూస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. బిల్లులకు సంబంధించిన విషయంలో గవర్నర్ కావాలనే తన వైఖరిని మార్చుకోవట్లేదు, కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా మారి బిల్లులను మార్చట్లేదు, ఇటు మోదీ అమిత్ షాల తొత్తుగా మారుతూ రాష్ట్రానికి రావాల్సినటువంటి పలు బిల్లులకు సంబంధించి గవర్నర్ ఆమోదం తెలపట్లేదంటూ కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు కూడా ఆందోళన చేసిన సిచ్యువేషన్స్ నేపథ్యంలోనే మరొకసారి ఈ రోజు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు అదేవిధంగా విద్యార్థి సంఘాలన్నీ కూడా ఏకదాటిగా కూడా గవర్నర్ రాజ్భవన్ ముట్టడికి అయితే ప్రయత్నించారు. వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తరలి ప్రయత్నం చేశారు.
ప్రణయ్.